నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమును చేరగనే వెళ్ళేదా పరమును చేరగనే వెళ్ళేదా ఆలోకమని సాగేదా నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువులు వెంటాడినను వెనుక శత్రువులు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చిన ముందు సముద్రము ఎదురొచ్చిన మోషేవలె సాగేదా నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్ళతో హింసించిన కఠినులు రాళ్ళతో హింసించిన స్టెఫను వలె సాగేదా నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారిన క్రీస్తుకై హత సాక్షిగా మారిన పౌలు వలె సాగేదా నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా. వారిని పొందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు దాకా దేవుని కృపను బట్టి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు చాలా గొప్పది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాటలు మనలో జీవం అలాగే వాక్యం మార్చినాక కాబట్టి ఈ వాక్యం వినడానికి లేదంటే ఆ వాక్యం ప్రియులారా మనం బోధించడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు మనలో ఎదగాలన్నమాట. యేసు క్రీస్తు సువార్త చేసిన మనలో ప్రభు వచ్చేస్తామన్నమాట. మనలో ప్రభు ఉన్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు మనలో ఎదగినట్టు హోలీ స్పిరిట్ కృప అనుగ్రహించినాక కాబట్టి ఇప్పుడు దానికి ఆధారంగా మనం ఒక వాక్యం మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా 14వ వచనం మనం చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధ కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధ లేకుండా ఎవడును ప్రభువును చూడడు. బైబిల్ గ్రంథం ప్రియులారా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది మన దేవుడు పరిశుద్ధులైన దేవుడు అనమాట. దేవుడు పరిశుద్ధులైన దేవుడు. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం కూడా పరిశుద్ధులు ఎదగాలి, మనం పరిశుద్ధులు ఎదగాలి. కాబట్టి క్రీస్తునందు దేవుడు మనకు ఇచ్చిన స్థాయి, క్రీస్తునందు పరిశుద్ధులం ఆ స్థాయి దేవుడు అనుగ్రహించాను అన్నప్పుడు కూడా ప్రియులారా మనం పరిశుద్ధుల్లో మన యేసునామములో దేవుని కృపను బట్టి మనందరం ఎదగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా సహాయం దయచేసినాక
కాబట్టి అందరితో సమాధానమును పరిశుద్ధయు కలిగి ఉండడుకు ప్రియులారా మనం దాని కొరకు మనం వర్క్ చేయాలన్నమాట. దాని కొరకు మనం నిలబడాలి, దాని కొరకు మాట్లాడాలి. పరిశుద్ధ అంటే అందరితో సమాధానంగా ఉండినట్టు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, దాని కొరకు నిలబడాలి అనమాట. వర్క్ అట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీ వన్ అని రాయబడింది. ఎవ్రీ వన్ అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులతో కూడా, అంటే మాక్సిమం మన వంతు మీ ఇంటిలో ఉన్న వారితో కానీ, సంఘములో ఉన్న వారితో కానీ, మనం రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలతో కానీ మనం సమాధానంగా ఉండినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక. వర్క్ అట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీ వన్, అందరితో సమాధానం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త మీద రక్షణ పొందినప్పుడు మన దేవునితో ఐక్యత లేదంటే సమాధానం, దేవునితో ఉన్న ఆ సంబంధంలో మనం సమాధానపరచబడామన్నమాట. ఇప్పుడు దేవునితో యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవునితో సమాధానం పొందిన మనం, ఐక్యత కలిగిన మనం ఏం చేసుకోవాలి, మన హృదయంలో మనం సమాధానం అనుభవించాలి. అది మాత్రం కాకుండా మనం రిలేషన్షిప్ లో ఇద్దరితో ప్రియులారా మనం సమాధానంగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రిలేషన్షిప్ లో మన ప్రేమ కలిగి, దేవుని ప్రేమతో నింపబడి ప్రేమ సమాధానం కలిగి ఆ రిలేషన్షిప్ ప్రియులారా దేవునితో ఉన్న రిలేషన్షిప్ బలపరచబడాలి. దాంతో పాటు ఇద్దరితో కూడా మన సమాధానం కలిగి ఉండాలి అన్నమాట. ప్రేమతో నింపబడి, వాక్యంతో నింపబడి, పరిశుద్ధాత్మ సహాయం వలన ఇప్పుడు ఎంతగా రిలేషన్షిప్ ఎంతో మంచిగా ఉంటే అంత మంచిది అనమాట మనకు. సో రిలేషన్షిప్ ఇద్దరితో ఉన్న రిలేషన్షిప్ కూడా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి దేవుని చిత్తానుసరంగా హల్లెలూయా. అంటే కొందరితో మనం రిలేషన్షిప్ చేసుకొని మనం ఇంకా పాపంలో పడిపోవాలని కాదు, కానీ మనం పరిశుద్ధ కొరకు నిలబడాలి, వాక్యం కొరకు మనం నిలబడాలి. దానితో పాటు ప్రియులారా మనం ఆ రిలేషన్షిప్ లో అంటే సమాధానంగా ఉండాలి అన్నమాట. రిలేషన్షిప్ సమాధానంగా ఉండాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ఇలాగా రాయబడి ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఈ కోరికతో ఉంటే తప్పకుండా మనకు తెలుసు దానికి వ్యతిరేకంగా ఉన్న పనులు దెయ్యాలు దానికి వ్యతిరేకంగా ఉన్న పనులే చేస్తాడు. యేసుక్రీస్తు ఏదైతే చెప్తాడో ఏదైతే కోరికలి ఉన్నారో దానికి వ్యతిరేకంగా ప్రియులారా దెయ్యాలు పని చేస్తుంటూ మనం ప్రియులారా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దేవుని చిత్తం అనేది మనం అందరం సమాధానంగా ఉండడమే దేవుని ఒక చిత్తం. కాబట్టి మీరు ఇద్దరితో మీ యొక్క ఇంటిలో కానీ పొరుగు వారితో కానీ సాధ్యమైనంత దేవుని కృపను బట్టి సమాధానంగా ఉండడం, దాని కొరకు ప్రియులలో నిలబడాలి. అదే మంచిది అనమాట. అదే మనకు క్షేమం, వారికి క్షేమం అనమాట. హల్లెలూయా. కాబట్టి వర్క్ అట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీ వన్ అండ్ వర్క్ అట్ లివింగ్ ఏ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం. కాబట్టి సమాధానంగా ఉండడానికి కొరకు మనం ప్రయత్నం చేయాలి, దాని కొరకు నిలబడాలి. అది మాత్రం కాకుండా పరిశుద్ధులు మనం ఎదుగైనట్టు కూడా దాని కొరకు కూడా ప్రియులారా మనం కష్టపడాలన్నమాట. దాని కొరకు కూడా మనం పని చేయాలన్నమాట. ఇది మనం కోరుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పరిశుద్ధ లేకుండే ప్రభువును చూడలేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం గొప్ప కోరిక అనేది ప్రభువును చూడాలి. యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి. ఇప్పుడు మనకు రకరకాల కోరికలు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా మనం సెట్ చేసుకోవాలి మన కోరిక. యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేచిన వారు, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తుతో తిరిగి లేచిన వారు ఉండే మీరు పరలోక సంబంధమైన విషయం లేదంటే హెవెన్లీ విషయం గురించి ప్రియులారా మనం దాని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. భూ సంబంధమైన విషయం కాదు, దానికంటే పరలోకం విషయం గురించి మనం ఎక్కువ ధ్యానించాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు నడవాలి అనమాట. ఎందుకంటే భూమిలో ఉన్నదంతా కూడా మనం చూసినట్టే టెంపరీ అనమాట. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నంత కూడా టెంపరీ, కొద్ది కాలం మాత్రమే. కానీ పరలోకంలో ప్రియులారా పరలోకం మనం లేదా నిత్యం శాశ్వత రాజ్యం. హల్లెలూయా. నిత్యం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమిలో ఇప్పుడున్న ఈ బ్రతుకు టెంపరీ మాత్రమే, కొద్ది కాలం మాత్రమే. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితం కూడా ఇదంతా కూడా కొద్ది కాలం మాత్రమే. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇదేం అవసరం లేదనమాట. మన ఎత్తబడిన తర్వాత ఇది అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి డైరెక్ట్ యేసేతో అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఇప్పుడు చేస్తున్న భూమిలో చేస్తున్నంత కూడా కొద్ది కాలం మాత్రమే, లేదు కొద్ది కాలం మాత్రమే అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఇప్పుడే మనం సిద్ధపడాలి. దేని కొరకు? ప్రభువును చూడడానికి కొరకు, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి అనమాట. ఫర్ దోస్ హూ ఆర్ నాట్ హోలీ విల్ నాట్ సీ ద లార్డ్.
పరిశుద్ధం లేకుండా ప్రభువును చూడలేదు. పరిశుద్ధులు ఎదగాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఎంతమంది పరిశుద్ధులు ఎదగాలని తపనతో కోరికతో ఉన్నారు? సరే, ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 15వ వచనం ఒకసారి మనం ప్రియులారా తెలుగు బైబిల్ కూడా మనం చదువుదాం. చదువుతారా? ఓకే. 15వ వచనం మీలో ఎవడైనను దేవుని కృపను కొంచెం గట్టి చదువు, పొందకుండా కొంచెం గట్టి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట చాలు చాలు చాలు. చూడండి, అక్కడ ప్రియులారా మనం చూసినైతే పైన మనం చూసాము, అందరితో సమాధానంగా ఉండడం దేవుని చిత్తం, మన పరిశుద్ధులు ఎదగడం దేవుని చిత్తం. కాబట్టి తర్వాత మనం ఏ పొందుతాం? ప్రాముఖ్యంగా మనం యేసుక్రీస్తును మనం చూడాలి అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తును ప్రియులారా మనం చూడాలి. అంటే యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడిన గుంబెలో నేను ఉండాలి, మనందరూ ఉండాలి అని సజీవుడైన దేవుడు కోరుతుంది. దాని కొరకు దేవుడు పిలిచామన్నమాట. అంటే మనం నిత్యం దేవునితో పాటు ఉండడానికి కొరకు దేవుడు పిలిచామన్నమాట. ఒకరోజు కాదు, నిత్యం మనం దేవునితో పాటు ఉండాలి. కాబట్టి ప్రియులారా, సాతాను ఒక తంత్రం ప్రియులారా మనం చూసినది దానికి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు మనం చూసినైతే దేవుని కృప పొందకుండా ఎవరైనా తప్పిపోతారేమో అని. దేవుని కృప పొందకుండా ఎలాగ ప్రియులారా తప్పిపోతారు అంటే, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన హృదయంలో కోపం కానీ, పగ కానీ, చేదు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా, మీ యొక్క బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, లేదంటే తల్లి కావచ్చు, లేదంటే నాన్న కావచ్చు, లేదంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు, కోడలు కావచ్చు, మామయ్య కావచ్చు, అత్తమ్మ కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లె కావచ్చు, ఏ విధమైన సరే ఆ రిలేషన్షిప్ లో, లేదంటే పాస్టర్ కావచ్చు, పాస్టర్మ కావచ్చు, లేదంటే విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే, లేదంటే పొరుగువారు కావచ్చు, సాతానుకు ఉద్దేశం అనేది మన హృదయంలో పోయిసన్ తీసుకొని పెట్టాలని దయ్యాలు కోరుతుంది. యేసుక్రీస్తు ఏమో పోయిసన్ తీసివేస్తాయి అన్నమాట. తన రక్తం ద్వారా, తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా పోయిసన్ అంటే అబద్ధాలు, అంటే దేవుని అంటే అబద్ధాలు ప్రియులారా సత్యానికి వ్యతిరేకమైన విషయాలన్నమాట, పోయిసన్. కాబట్టి ఒక వ్యక్తి హృదయంలో పోయిసన్ అంటే లేదంటే విషం, చేదు, పోయిసన్ అది ప్రియులారా ఒక వ్యక్తిలో ఇతరులకు వ్యతిరేకంగా పెట్టాలి అని ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తాను అన్నమాట. నేను పోయిన వారం మా చర్చిలో ఒక సిస్టర్ వచ్చి ఊడ్చుకోవడానికి సహాయం చేస్తారు. కాబట్టి శనివారం అంటే శనివారం ఆదివారం పొద్దున్న వస్తానని చెప్పారు. ఏదో పని ఉంది, ఆదివారం పొద్దున్న తప్పకుండా 8 గంటలకు వస్తానని చెప్పారు. ఆదివారం 8 గంటలకు కోల్ చేసినప్పుడు 10 నిమిషాలు వస్తానని చెప్పారు. 10 నిమిషం తర్వాత కోల్ చేసినప్పుడు తన భర్త ఫోన్ ఎత్తానమాట. ఆ భర్త ఏం చెప్పారంటే, అంటే నా భార్య అంటే ఇంకొక చోటుకు ఊరికి వెళుతున్నాను చెప్పినాను, సరే నేను అది సత్యమైన అనుకున్నా. సరే ఇంకా వేరే ఏదైనప్పుడు కూడా క్లీనింగ్ అనేది జరిగింది. 5వ రోజు అయిపోయింది. తర్వాత నిన్న కోల్ చేసి మాట్లాడినప్పుడు, సిస్టర్ మీరు పోయిన వారం రాలేదు కదా, ఈ వారం వస్తారా, క్లీన్ చేస్తారా అని అడిగింది. ఇప్పుడు ఆ సిస్టర్ ఏం చెప్పారంటే, పోయిన వారం అంటే వారు అంటే జీవితంలో వారి ఇంటిలో తన భర్త అంటే త్రాగి గొడవ జరిగింది అనమాట. త్రాగి గొడవ జరిగిన కాబట్టి భర్త ఉట్టిగా చెప్పిన అనమాట, అబద్ధం చెప్పిన అనమాట. ఊరికి వెళ్ళామని అబద్ధం చెప్పామన్నమాట. కానీ నేను అది విన్నాము, నేను అది నిజమని అనుకున్నాను. కానీ నిన్న అర్థమైంది అది నిజం కాదు అని అసిస్టర్ చెప్పినప్పుడు అర్థమైంది అన్నమాట. అంటే ప్రియులారా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన వింటున్న విషయాలు, ఎన్నో విషయాలు మనం వింటున్నాము, వినడం తప్పు కాదు కానీ మనం డిసైడ్ చేసుకోవాలి, ఇది నిజమైన అబద్ధమైన అని మనం డిసైడ్ చేసుకోవాలి అనమాట. కాబట్టి మనం ఎన్నో అబద్ధాలు, ఇలాంటి ఎన్నో అబద్ధాలు విని ఉండవచ్చు, సత్యాలు కూడా విని ఉండవచ్చు, అబద్ధాలు కూడా విని ఉండవచ్చు, కొందరేమో అర్ధ సత్యాలు విని ఉండవచ్చు. కాబట్టి ఈ అబద్ధాలు ప్రియులారా మనం విని ఉండే అది ప్రియులారా తప్పు త్రోవలో అంటే తప్పు ఆలోచనలోనికి మనల్ని నడిపిస్తున్నమాట అబద్ధాలు. కాబట్టి ప్రియులారా మనం ఎవరైనా మనం సిస్టర్ కు వ్యతిరేకంగా, దేవుజనులకు వ్యతిరేకంగా ఎవరైనా వచ్చి చెప్పినా గానీ వెంటనే ప్రియులారా మనం నమ్మవద్దు అనమాట, వెంటనే నమ్మవద్దు. కానీ చాలా మంది ఉన్నారు,
పలాని వ్యక్తి ఫ్రెండ్ వచ్చి చెప్పినప్పుడు, లేదంటే చాలా క్లోజ్ ఉన్న వారు వచ్చి చెప్పినప్పుడు వీటిని నమ్ముతారు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఎవరి ద్వారా మనం మోసపోవద్దని చెప్పలేదు. అందుకొరకు ప్రతి ఒక్కరిని మనం డిసైన్ చేసుకోవాలి అనమాట. సోదర లేదా అబద్ధం, ఇది సత్యం అంటే మన పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా ఆ మాటలు, మంచి మాటలు రిసీవ్ చేసుకోవాలి, చెడు మాటలు మనం తీసివేయాలి. ప్రత్యేకంగా మనం బ్రదర్ సిస్టర్ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా మనం చాలా జాగ్రత్త ఉండాలి. అలాంటి మాటలు విన్నప్పుడు వెంటనే మనం తీసి మన హృదయంలో పెట్టవద్దు అనమాట. అది కొన్నిసారి నిజం ఉండవచ్చు, కొన్నిసారి అది అబద్ధం కావచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం వేచి ఉండాలి. వెంటనే మనం నమ్మవద్దు, మనం కనిపెట్టాలి, వేచి ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. లేదు అంటే మన హృదయంలో అది పోయిజన్ గా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మన హృదయంలో నెగిటివ్ మాటలు, ఇద్దరు గురించి నెగిటివ్ మాటలు మనం ఒకవేళ విని అది హృదయంలో స్థిరీకరించి ఉంటే తప్పకుండా కోపం వస్తుంది అనమాట. కోపం వస్తుంది, తర్వాత అది పగగా మార్చుకోవడానికి అవకాశం ఉంది, చేదుగా మార్చబడానికి కూడా అవకాశం ఉంది. సంఘములో నాకు తెలుసు కొందరు చెడు ప్రచారాలు చేసేవారు ఒక మాటలు విని సంఘములో రాలేని వారు ఉన్నారు. తప్పుడు విషయాలు మాట్లాడి, తప్పుడు విషయాలు మాత్రం కాదు, వారు సత్యం చెప్తారు, అబద్ధం కూడా కలిపి చెప్తారు. కానీ కొందరు విశ్వాసులు కూడా సరిగా ప్రార్థన లేని వారు, లేదంటే వాక్య ప్రదర్శన లేని వారు, విశ్వాసులు సత్యం అబద్ధం కలిపి విన్నప్పుడు ప్రియుల పూర్తి వారికి అది వివేచే ఇది లేదు కాబట్టి అది నమ్ముతారనమాట. నమ్మి ఏం జరుగుతుంది, కోపం వస్తాయి అనమాట. లేదు కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన హృదయంలో ప్రియులారా పోయిజన్ రాకుండా మనం చూసుకోవాలి అనమాట. అంటే చేదు వేరుగా అది మార్చకుండా మనం చూసుకోవాలి. ఇందుకు ఇలాగ రాయబడింది, వాచ్ అవుట్ దట్ నో పోయిజన్స్ రూట్ ఆఫ్ బిటర్నెస్ గ్రోస్ అప్ టు ట్రబుల్ యూ అని రాయబడింది. దానివల్ల ఏమవుతుంది, ఒక వ్యక్తి హృదయంలో చేదు ఆ పోయిజన్ వచ్చి ఉంటే ఆ వ్యక్తి ద్వారా ఇద్దరు కూడా ఖరాబ్ అవుతాయి అనమాట. చాలా మంది ప్రజలు అభ్యంతరపరచబడానికి అవకాశం ఉంది. ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోతాయి, ఆ వ్యక్తి ద్వారా ఇద్దరు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతుంది మన హృదయంలో ఇలాంటి పొజిషన్ మనం దానికి చోటు ఇవ్వద్దు అనమాట. కొన్నిసారి మీ చాలా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ కావచ్చు, అంటే చాలా దగ్గర ఉన్న వ్యక్తుల ద్వారా కావచ్చు, సమ్ టైం ఈ పొజిషన్ తీసుకొని వచ్చేది హల్లెలూయా. ఆయన సరే ప్రియులారా అది రిసీవ్ చేయవద్దు హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే మనం మనుషులతో కాదు, మనం ఫస్ట్ మన దేవునితో ఉన్న రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి, మన హృదయం మనం కాపాడుకోవాలి. కాబట్టి ఎవరు ద్వారా ఈవిల్ స్పిరిట్ మనను ప్రియులారా పడేస్తారని మనం చెప్పలేం. ఏ వ్యక్తిను ఈ దెయ్యాలు వాడతాయి, ఎవరిను దేవుడు కొందరును పరిశుద్ధాత్మ దేవుడు కొందరు పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నారు, కొందరు ఈవిల్ స్పిరిట్ కూడా వాడుతున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడుతున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈవిల్ స్పిరిట్ ద్వారా ఎవరైనా వాడబడినా కానీ వారు కూడా అమాయకులే. ఆ వ్యక్తి అమాయకులు అనమాట, లేదంటే అమాయకురాలు అనమాట. వ్యక్తులు అభ్యంతరని బట్టి ఈవిల్ స్పిరిట్ కొందరు వాడుతాయి అనమాట. ఇప్పుడు ఎవరినైనా మనం ప్రియులారా చెప్పలేదు, మన అంచనా వేయడానికి వీలు లేదు. కాబట్టి మనం చూస్తున్నాము, పేతురు మనం చూస్తున్నది యేసుక్రీస్తుతో చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి. కాబట్టి యేసుక్రీస్తుతో చెప్పారు, యేసుక్రీస్తు అడిగాడు నా గురుసు అందరు ఏం చెప్తున్నారని అడిగినప్పుడు పేతురు స్పష్టంగా చెప్పారు, దేవుని కృపను బట్టి చెప్పిన అనమాట, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పిన అనమాట. కరెక్టే. కానీ కొద్దిసేపు తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువలో మరణించవద్దు, యేసుక్రీస్తు చెప్పిన అంటే నిన్ను సిలువలో నిన్ను మరణించాలి పాపాల కొరకు అని పేతురు చెప్పారు. వద్దు ప్రభువా, అది జరగవద్దు, అలాగే చేయవద్దు అని చెప్పిన అనమాట. వెంటనే ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పేతురును ఓ సాతానని గద్దించినట్టు ప్రియులారా మనం చూస్తాం. అంటే కొద్దిసేపు ముందు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాము, జీవంగల దేవుడు వాడుకున్నాం. కానీ కొద్దిసేపు తర్వాత ఈవిల్ స్పిరిట్ లేదంటే సాతాను వాడినట్టు పేతురును వాడినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. అంటే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం హల్లెలూయా మోసపోవద్దు అనమాట. ఎవరి చేత కూడా మోసపోవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎవరి చేత కూడా మనం మోసపోవద్దు. కాబట్టి మనం
మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రార్థన ద్వారా, యేసు రక్తం, యేసు మమ్మల్ని ప్రార్థన ద్వారా మనల్ని కాపాడుకొని దాన్ని బలపరుచుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, మన హృదయంలో మీ హృదయం ఎలా ఉంది? ఏదైనా వ్యక్తి గురించి మీ హృదయంలో ఏదైనా పాయిజన్ మెసేజ్ మీరు విన్నారా? ఎవరైనా వ్యక్తి గురించి అది విని మీ హృదయంలో పెట్టేస్తారా? పెట్టేసి ఉంటే అది తప్పకుండా మీ ప్రాణంలో ప్రభావం చేస్తాయి, మీ శరీరంలో ప్రభావం చేస్తాయి, మాటల్లో ప్రభావం చేస్తాయి, మీ శరీరంలో అది ప్రభావం చేస్తాయి అన్నమాట. కాబట్టి సత్యం, దేవుని మాటలు కూడా మనల్ని ప్రభావం చేస్తాయి, ఈ సాతాను మాటలు కూడా ప్రభావం చేస్తాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం మన హృదయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాయిజన్స్, అలాంటి బ్యాడ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ ప్రియులారా మనం తీసుకొని మన హృదయంలో పెట్టవద్దు. కానీ మనం పెట్టాలి దేవుని యొక్క మాటలు. బైబిల్ మనకు నేర్పిస్తుంది దేవుని యొక్క మాటలు సమృద్ధి మన హృదయంలో నింపుకోవాలి. ఎంత వాక్యంతో మనం నింపబడి ఉంటే అంతగా ప్రియులారా మనం దేవునికి స్తోత్రం, మనం దేవుని చిత్తానుసరికి బ్రదర్ అనమాట. దేవుని చిత్తం మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా ఎవరు ఎక్కువ ఫెయిల్ అవుతాయంటే ఈ ప్రార్థన తక్కువ ఉన్నవారు, దేవునితో సంబంధం లేని వారు, వాక్యాలు సరిగా నింపలేని వారు, నమ్మకంగా నింపలేని వారు ప్రియులారా పాయిజన్స్ మాటలు విని పడిపోవడానికి అవకాశం ఉంది. కొన్ని రోజుల ముందు మీతో చాలా సంబంధం కలిగి ఉండవచ్చు, కానీ మీ గురించి ఎప్పుడైతే పాయిజన్ లేదా నెగిటివ్ మాటలు వారు విని ఉంటాయి, అది వారు రిసీవ్ చేసుకొని ఉంటే తర్వాత వారి వెంటనే ముందు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఏమో తర్వాత చూసినట్టే వారు ముఖం ఇంత కోపంగా వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కొందరు ఉండవచ్చు మీకు చాలా సహాయం చేసేవారు, చాలా మంచిగా ప్రేమించేవారు, కానీ కొందరి దగ్గర వెళ్ళి తిరిగి వారు వచ్చిన తర్వాత వారు ముఖం అంతా మారిపోతుంది అంటే కోపంతో. కారణం ఏంటిదంటే వారు చెడు మాటలు విన్నాం అనమాట. అందుకొరకు ప్రియులారా మనం చెవులు అంటే డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు ఈ చెవులకు డిసిప్లిన్ లేని వారికి అది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మన బైబిల్ ప్రియులారా మనకు నేర్పించిన డిసిప్లిన్ కలిగిన వారు ఉండాలి. మనం ఆత్మీయంగా మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే పరిశుద్ధాత్మ సహాయం వలన డిసిప్లిన్ లైఫ్ మనకు అవసరం. సమయం మనం ఎలాగ వాడుకోవాలి అని మన డిసిప్లిన్ ఉండాలి. డబ్బు మనం ఎలాగ వాడుకోవాలి అని డిసిప్లిన్ ఉండాలి. అలాగే ప్రియులారా మన జీవితం అంటే మెయిన్ గా మనం కన్నులు కూడా డిసిప్లిన్ ఉండాలి అనమాట. దేవునికి సోద వచ్చిన అంత కూడా మనకు చూడడానికి వీల్లేదనమాట. వాక్యం మనం చదవడానికి కన్నులను వాడుకోవాలి, మంచిది. దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి అనమాట. ఏదన్నప్పుడు కూడా లేదు కన్నులు కానీ, చెవులు కానీ, నాలుక కానీ, చేయ కానీ అంత కూడా దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి. ఇప్పుడు చెవులకు ప్రియులారా డిసిప్లిన్ ఉండాలి. నాలుకకు తప్పకుండా డిసిప్లిన్ ఉండాలి, లేదంటే చాలా ప్రమాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి డిసిప్లిన్ లైఫ్ ప్రియులారా మనం కోరుకోవాలి. కానీ డిసిప్లిన్ లైఫ్ కొందరు కోరుతారు, కొందరికి ఇష్టం లేదు డిసిప్లిన్ అంటే. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది జీవ మార్గంలో డిసిప్లిన్ ఒక భాగం అన్నమాట. జీవ మార్గంలో మీరు వెళుతున్న వ్యక్తిగా ఉంటాయి. జీవములో, అభిషేకములో, దేవుని శక్తిలో, యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తిగా, రాకడ ఎత్తబడాలని ఆశతో ఉన్న వ్యక్తిగా మీరు ఉంటే తప్పకుండా డిసిప్లిన్ ప్రియులారా డిసిప్లిన్ అవసరం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు డిసిప్లిన్ అంటే మనల్ని నేర్పిస్తాడనమాట. హోలీ స్పిరిట్ మన నాలుక ఎలాగ వాడుకోవాలి, మనం చెవులు ద్వారా ఏం వినాలి, ఏమి వినవద్దు, ఏది మన హృదయంలో పెట్టాలి, ఏమి మనం తీసివేయాలి, అందుకే పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతిన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు నేర్పిస్తాడు. బట్ మంచిది మన హృదయంలో పెట్టుకోవాలి. చెడు మెసేజ్ ప్రియులారా దయచేసి మీరు ఒకవేళ విని ఉంటే ఎప్పుడైనా మీరు చెడు మెసేజ్ ఎవరి గురించైనా మీరు విన్నారా? ఒకసారి శోధనించండి. ఎప్పుడైనా మీరు బ్యాడ్ న్యూస్, చెడు మాటలు ఎప్పుడైనా మీరు మీ చెవిలో మీరు విన్నారా? ఒకవేళ చెడు మాటలు విన్న తర్వాత మీరు ఎలాగ మీరు స్పందించారు? మంచి మాటలు విని ఉంటే అది మనం రిసీవ్ చేసుకోవచ్చు, తప్పు కాదు. దేవునికి స్తోత్రం. ట్రూత్, సత్యం మనం రిసీవ్ చేసుకోవచ్చు. కానీ చెడు ప్రచారాలు ఒకవేళ మీరు విన్నారా? కానీ అది విన్నప్పుడు మీరు ఎలాగ స్పందించారు? అది వెంటనే మీరు నమ్మిన వ్యక్తి ఉన్నారా? లేదంటే ఆ మాటలు విన్న తర్వాత ఒకవేళ మీతో చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి చెప్పి ఉండొచ్చు, కానీ ఆ మాటలు మీరు డిసైనింగ్ చేస్తారా? అది సత్యమేనా లేదంటే అబద్ధమేనా అని మీరు కనిపెట్టారా? ప్రార్థన చేశారా? లేదంటే వెదిగారా? బైబిల్లో రాయబడింది, వెదకుడి అప్పుడు దొరికితేనే రాయబడింది.
పోలీస్ వారు అదే చేస్తున్నారు, బెదగొడి దొరుకుతాయని చెప్పినట్టు. కాబట్టి మనం ప్రియులారా, మనం ఒక విషయం మనం విన్నప్పుడు వెంటనే ప్రియులారా, మనం ప్రత్యేకంగా నెగిటివ్ మాటలు విన్నప్పుడు వెంటనే మనం దానిలో సత్యం ఉందా, లేదంటే అబద్ధం ఉందా, అది లేదంటే సత్యం అబద్ధం కలిపి విన్న మాటలు వినారా అని మనం దాన్ని డిసైడ్ చేసుకోవాలి. లేదు అండి ప్రియులరా, దారి తప్పిపోవడానికి తప్పకుండా అవకాశం ఉంది అని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. అదే మనం చూస్తున్నాము ఆది కాండంలో కూడా మనం అదే చూస్తున్నాం. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సాతాను వచ్చి అబద్ధం సత్యం కలిపి మాట్లాడినప్పుడు హవ్వ డిసైన్ పూర్తిగా చేయలేదు, అంటే చెవుల ద్వారా, అంటే వినం అనమాట. కాబట్టి ప్రియులరా, మన జాగ్రత్త ఉండాలి. మన చెవుల ద్వారా మన అందుకొరకు మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు యేసు గారు చెప్పారు, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తేమో తర్వాత మనం జ్ఞాపకం చేయడం లేదని. కాబట్టి ప్రియులరా, మనం ఏం వింటున్నామని ప్రియులరా మనం జాగ్రత్త ఉండాలి. సోదరు, కాబట్టి మంచి విషయాలు వినాలి. చెడు విషయాలు ఒకవేళ విని ఉండి కూడా వెంటనే దేశం నమ్మవద్దు. ఒకవేళ విని ఉండి కూడా అది లోపలే పెట్టవద్దు అనమాట, తీసివేయాలి. అప్పుడే మనం దాన్ని రిజెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన లోపలే పోయిషన్ వచ్చి ఉంటే తప్పకుండా అది కోపంలోనికి నడిపిస్తుంది అనమాట. బాడిని వస్తూ అది ఇద్దరికి వ్యతిరేకంగా కోపం, పగ, చేదు ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఇంక్రీస్ అయి ఉంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ముందు కృపలో ఉన్న వ్యక్తి కావచ్చు, కృపలో గ్రేస్ అంటే దేవుని కృపలో ఉన్న వ్యక్తి కావచ్చు, ఆయన కృప నుండి బయటపడుతుంది అనమాట. లేదంటే ఈ పగ, కోపం, చేదు స్థిరంగా హృదయంలో పెట్టుకొని బ్రతున్న వారు దేవుని కృప అనుభవించలేదన్నమాట. వారు కృప నుండి బయటపడతాయి అనమాట. ఎందుకు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుని కృప నుండి ఎవరైనా తప్పిపోదేమో చేదు అయిన వేరు ద్వారా. కాబట్టి ఇప్పుడు ఇలా మన హృదయంలో మాత్రం చేదు వేరు, చేదు లేదంటే బిటర్నెస్ దానికి చోటు ఇవ్వవద్దు. మీ హృదయం ఎలా ఉంది? ఏదైనా ఎవరితో అయినా చేదు కలిగి ఉందా? కొందరికేమో బయట ఉన్న మనుషులతో చేదు లేదేమో, లేదంటే ఇంటిలో ఉన్న వారితో చేదు లేదేమో, అంటే సెల్ఫ్ బిటర్నెస్ వస్తాయన్నమాట కొందరికి. నన్ను ఎందుకు దేవా నాకు బ్రతుకు ఇచ్చాము, నేను చాలా రోజులు ప్రార్థన చేస్తున్నాం కదా, ఇప్పుడు దాకే పనులు జరగడం లేదు, నన్ను ప్రేమించడం లేదా, నన్ను పట్టించుకోవడం లేదా, నా బ్రతుకు ఏదైనా శోధనం. అలా కొందరకు స్వయం సెల్ఫ్ బిటర్నెస్ వస్తాయి అనమాట. కొందరికి జాబ్ దొరకలేదంటే, భవిష్యత్తు రాలేదు అంటే, పెళ్లి జరగలేదు అంటే, హల్లెలూయా, కొందరికి పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఇందులో అంటే వారి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, కొందరికి అప్పు వచ్చినప్పుడు. కాబట్టి రకరకాల విధంగా ప్రియుల మనసులో చేదు రావడానికి అవకాశం ఉంది, బిటర్నెస్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సెల్ఫ్ బిటర్నెస్ ఉంది, ఇద్దరితోనే చేదు కూడా ఉంది, బిటర్నెస్ ఉంది అనమాట. ఇది రెండు ప్రియుల మన హృదయంలో పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు కొందరు అనుకున్నారు, వారు అంటే బయట ఉన్న వారితో నాకు అసలు చేదలేదు. స్వయం అంటే సెల్ఫ్ బిటర్నెస్ ఉంటే దానికి అర్థం మీరు సూసైడ్ గురించి తప్పకుండా ఆలోచన చేస్తారు, ఎలాగే చనిపోవాలని అలాంటి ఆలోచన వస్తాయి. అది కూడా సాతాన్ అనమాట, ఈవిల్ స్పిరిట్. ఎందుకంటే సాతాన్ ఏం కోరుతుంది? దేవుని ప్రణాళిక మీ పైన ఉండవచ్చు, దేవుని పిలుపు ప్రణాళిక ఉండదు కాబట్టి దేవుడు గొప్ప అభిషేకించి వాడతారని సాతాన్ తెలుసు. ఇప్పుడు ఏ విధమైన సరే దుర్మరణం అంటే ఆయుసు చెందక ముందు తీసుకోని అంటే మీ జీవితాన్ని నాశనం చేయాలని సాతాన్ కోరుతుంది. అందుకొరకే ప్రియులరా సెల్ఫ్ బిటర్నెస్ తీసుకొని పెడతాయి అనమాట. ఇప్పుడు మన హృదయం జాగ్రత్త. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, పొజిషన్ పెట్టవద్దు అనమాట. మీకు వ్యతిరేకంగా పొజిషన్ పెట్టవద్దు, ఇద్దరికి వ్యతిరేకంగా కూడా విషం పెట్టవద్దు అనమాట. తెలుగులో విషం అనమాట పొజిషన్. కాబట్టి ప్రియులరా మన చెవులు జాగ్రత్త ఉండాలి, పొజిషన్ మెసేజ్ దయచేసి వినవద్దు. కొందరున్నారు అది విని దానిలో ఆనందించే వారు ఉన్నారు, వారి జీవితం చాలా ప్రమాదం, చాలా డేంజర్. ఇప్పుడు ఎక్కువ పొజిషన్ కలిగిన వ్యక్తులు ఒకవేళ మీ ఇంటిలో కానీ, లేదంటే మీ సంఘములో కానీ, లేదంటే మీ దగ్గర వచ్చినా కానీ ఆ వ్యక్తులు చాలా డేంజర్ అనమాట. అన్నిళ్ళ కంటే చాలా డేంజర్ అనమాట. రక్షణ పొందిన తర్వాత పొజిషన్ పెట్టుకొని ప్రవర్తన ఒక బ్రదర్ సిస్టర్ మీరు ఒకవేళ చూసి ఉంటే వారు ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, అన్నిళ్ళ కంటే చాలా డేంజర్. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పొజిషన్ ప్రియులరా మన హృదయంలో పెట్టవద్దు, విషం నింపి బ్రతకవద్దు అనమాట. ఒకవేళ ఉంటే తీసివేయాలి. అందువరకు బైబిల్లో తీసివేయడానికి కొన్ని మెథడ్ బైబిల్ మనకు నేర్పిస్తుంది. క్షమించుడు అంతే. యేసు రక్తం ద్వారా హృదయం మనం కడుగుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి,
క్షమించుకోవాలి. క్షమించినప్పుడు ఏమవుతుంది? పొజిషన్స్ వెళ్ళిపోతాయి అనమాట, డిలేట్ అవుతాయి అనమాట. ఆమె కాబట్టి ప్రియులారా, మీ హృదయం ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. మీకు ఎవరితో అయినా కోపం ఉందా? స్తోత్రం. కొందరకు తక్కువ ఉండవచ్చు, కొందరికి ఎక్కువ ఉండవచ్చు. స్తోత్రం. కొందరకు కోపం అది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయి ఉండవచ్చు, పగగా మార్చబడి ఉండవచ్చు. కాబట్టి ఏదైనా ఉంటే అది చిన్న అంటే స్టార్టింగ్ లో తీసివేయడం మంచిది. ఐ మీన్ అందుకొరకే బైబిల్లో ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయంలో మనకు నేర్పిస్తుంది. 4వ అధ్యాయము 26వ వచనంలో ప్రియులారా మనం చూడొచ్చు, కోపపడుడే గాని పాపం చేయొద్దని రాయబడింది. సూర్యుడు అస్తమించే వరకు నీ హృదయంలో మీరు కోపం పెట్టవద్దనమాట. అంటే కోపానికి ఎక్కువ సేపు దానికి సమయం ఇవ్వద్దనమాట. వెంటనే యేసునామములో తీసివేయాలి. కోపం రావచ్చు, ఎందుకంటే మన మనుషులం కాబట్టి కొన్నిసారి మనకు నచ్చలేని కొన్ని విషయాలు చూసినప్పుడు కోపం రావచ్చు, కానీ పాపం చేయవద్దని అనమాట. అంటే దానికి అర్థం కోపం కొన్నిసారి పాపంలోనికి నడిపిస్తుంది అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? సెల్ఫ్ కంట్రోల్, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయంలో దాన్ని చెరగొట్టుకోవాలి, దాన్ని అణచి వేసుకోవాలి అనమాట. కోపాన్ని జయించుకోవాలి. కోపాన్ని ప్రియులారా మనం కంట్రోల్ చేసుకోవాలి, జయించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కయాను వంటి వారిగా మనం ఉండవద్దు అని రాయబడింది. మొదటి యోహాను 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ప్రియుల రాయబడింది. 3వ అధ్యాయం కయాను వంటి వారిగా ప్రియులరా ఉండవద్దని రాయబడింది. 3వ అధ్యాయం 12వ అధ్యాయంలో ప్రియులరా రాయబడింది. ఎందుకంటే కయాను ఏం చేశారు? సొంత తమ్ముడు అంటే సొంత సహోదరిని హృదయంలో అంటే హాబేలేమో మంచి దేవుని ముందు అంటే మంచి విషయం, మంచి కార్యం చేశారు. హాబేలు ఆ యాగములో దేవుడు ఆనందించాం, దేవుడు సంతోషపడామన్నమాట. కానీ కయను ఆ యాగములో ప్రియులరా దేవుడు ప్రియులరా కయన్ తీసుకొని వచ్చిన దానిలో దేవుడు దాన్ని ఆనందించలే. ఎందుకంటే కయన్లో ప్రియులరా స్తోత్రం, కయాన్ ఒక హృదయాన్ని బట్టి కావచ్చు, దేవునికి స్తోత్రం. హాబేలు ఒక మనస్సును బట్టి, హృదయాన్ని బట్టి కావచ్చు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులరా అది చూస్తున్నప్పుడు కయానుకు కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చింది, కోపం మామూలు కాదు, కోపం అది పగగా మార్చబడింది. హృదయంలో ఏమొచ్చింది? తర్వాత మనం చూస్తుంది, ఏ విధంగా సరే హాబేల్ను చంపేసుకోవాలని అది వచ్చింది అనమాట. అంటే దానికి అర్థం బిటర్నెస్, అది నరహత్య, ఈబుల్ స్పిరిట్, ఏదైనా నరహత్య స్పిరిట్ కయాన్ పట్టుకున్నా అనమాట. అంటే కయాన్ ఒక ప్రియులరా తన ఒక మనసును మాత్రం కాదు, భావోదయం చిత్తం మాత్రం కాదు, తన బాడీ అంతా కూడా ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేశామన్నమాట. కయాను ఈవిల్ స్పిరిట్ లేదంటే సాతాన్ని ప్రభావం చేశాను. ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేసిన తర్వాత రిజల్ట్ మనం చూస్తున్నాము. కయాన్ ఏం చేశారు? హాబెల్ను ఒక చోటుకు తీసుకొని, పొలం ఒక చోటుకు తీసుకొని వెళ్ళాము. తర్వాత అక్కడే చంపేస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని చిత్తం ఏంటది? దేవుని చిత్తం ఏంటది? బైబిల్లో రాయబడింది, మనం నరహత్య చేయవద్దు అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, బైబిల్ దేవుని చిత్తం ఏంటిది? యేసుక్రీస్తు మనకు నేర్పించిన విషయం ఏంటిది? యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టామన్నమాట. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం సహోదరుల కొరకు, మన సహోదరుల కొరకు కూడా మనం ప్రాణం పెట్టడానికి బాధ్యత కలిగిన వారమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే మనం ఎవరు ప్రాణం మనం తీయవద్దు, కానీ ఒకవేళ మేలు నిమిత్తం మనం ప్రాణం పోయినా కానీ మనకు మేలు ఉంది. కానీ ప్రియులారా మనం ప్రాణం తీసేవారుగా ఉండవద్దు అనమాట. అది దేవుని ఇష్టం కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట రాయబడింది, మనం సహోదరి లేదంటే సహోదరుల కొరకు ప్రాణం పెట్టడానికి, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన కాబట్టి మనం కూడా ఆ స్థాయిలో అంటే అంత ప్రేమ కలిగిన వారిగా ఉండాలి అనమాట. అంత ప్రేమ కలిగిన వారిగా మనం బ్రతకాలి అనమాట. హల్లెలూయా. కానీ ప్రాణం తీసే హక్కు దేవుడు మనకి ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మన హృదయం జాగ్రత్త మనం కాపాడలేదు అంటే, అది చిన్న కోపం కావచ్చు, అది చిన్న కోపంగా ఉన్నప్పుడు మన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఈజీగా తీసి వేసుకోవచ్చు అనమాట. కానీ అది పగగా మార్చబడి ఉంటే కొంచెం కష్టమే దాని నుండి బయటపడడం. బలమైన ప్రార్థన, వాక్యం ఎక్కువ అవసరం, బలమైన ప్రార్థన అవసరం, యేసునామం. కాబట్టి ఇది ఇంకా చెదుగా మార్చబడాలంటే ఇంకా చాలా డేంజర్ అనమాట. ఇప్పుడు అందుకొరకు ప్రియులారా మన బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం చేదైన వేరు ఏదైనా మనలో రాకుండా మనం చూసుకోవాలి.
ఒకవేళ చేదు ఒక వ్యక్తిని ప్రభావం చేసిన తర్వాత మనం చూసినట్లయితే ఆ వ్యక్తి మాటలు క్రియలు అంతా తేడాలు వస్తాయి. ఇందులో గాని లేదంటే సంఘంలో మనం చూసినట్లయితే చేదు కలిగిన కోపం, పగ, చేదు కలిగిన వ్యక్తులను మనకు ఈజీగా మనకు అర్థమైపోతాయి. వారి హృదయంలో కోపం ఉంటే వారి మాటల్లో మనకు అర్థమైపోతాయి, క్రియలు అర్థమైపోతాయి, ఈజీగా అర్థమైపోతాయి. పగ అలాగే చేదు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మనం ఆ స్పిరిట్, అది ఒక స్పిరిట్ అనమాట. అది ఈబుల్ స్పిరిట్, దాని వెనక పనిస్తుంది. యేసునామములో దానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయాలి. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా మన హృదయంలో దానికి ప్రియుల చోటు పోవద్దు. నా హృదయంలో దానికి నేను చోటు పోవద్దు. నన్ను నా హృదయం కాపాడుకోవాలి. ఇప్పుడు మీ హృదయంలో మీరు చోటు పోవద్దు. వ్యక్తిపరంగా మీరు మీ బాధ్యత అనమాట దేవునికి సోదరం. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మలో ఆధారపడి కాపాడుకోవాలి. అందుకొరకు బైబిల్ రాయబడింది, మీ హృదయం అన్నిటికంటే జాగ్రత్త మీరు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదంటే సోదర కృప నుండి తప్పిపోవడానికి అవకాశం ఉంది. దేవుని కృప పొందలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. ప్రియులరా, అది మాత్రం కాకుండా ఇతరులకు, సంఘానికి ప్రియులరా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. కరెక్టింగ్ మీనింగ్ అని రాయబడింది. కాబట్టి ఒక వ్యక్తి హృదయంలో చేదు ఉంటే ఆ వ్యక్తి ద్వారా చాలా మందిని అభ్యర్థపరచ, అంటే వారి యొక్క మాటలు పోయిషన్ ఉంటే పోయిషన్ బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. పోయిషన్ మాటల ద్వారా, క్రియల ద్వారా పోయిషన్ వస్తుంది. కాబట్టి అమాయకులు, దానిలో ప్రియుల మనం చూస్తుంటే ఎక్కువ ఎవరికి ఎఫెక్ట్ అవుతాయి అంటే అమాయకులు అంటే ప్రియుల ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవారు, అంటే సువార్త విని కొత్తగా జన్మించి కొత్తగా సంఘములు వస్తారు కదా, వారికి ఎక్కువ బంధు. ఎందుకంటే ఆ మాటలు వారు విన్నప్పుడు వారు సత్యమని నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వారిలో వాక్యం ఎక్కువ లేదు, ప్రార్థన లేదు, ఎక్కువ దేవుని సంబంధం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం కూడా వినే అనుభవం లేదు. కాబట్టి అది వినగానే చాలా మంది అది మాట సత్యమని లేదా నిజమని అనుకొని ప్రియులరా అది వారు కూడా అభివృద్ధిపరచడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకొరకు ప్రియులరా, ఈ విషయంలో ప్రతి ఒక్క విశ్వాసాలు కూడా, ప్రతి ఒక్క దేవుని బిడ్డలు జాగ్రత్త ఉండాలి. అందుకొరకు మీరు మాటలు వింటున్నప్పుడు ఎవరు చెప్పినది అని కాదు, దానికంటే ఏ మాటలు వస్తుంది అని మీరు అది గ్రహించుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మన బ్రతుకును మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. సమయం అవుతుంది. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే మొదటి యోహాను 3వ అధ్యాయము 15వ వచనం. ప్రియులారా, మనం ఒకసారి మనం చదువుదాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. కొంచెం గట్టి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఎస్, చూడండి ప్రియుల, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. సహోదరుని అంటే సహోదరుడే లేదంటే సహోదరి వారిను ద్వేషించే వ్యక్తుల్లో ఒకసారి చదవండిమా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. Anyone who hates another brother or sister is really a murderer at heart అని రాయబడింది. కాబట్టి ఒక వ్యక్తి, ఒక సహోదరిని కానీ మీరు పగతో చూసుకునే ఒక వ్యక్తిగా ఉంటే, చేదుతో చూసుకునే వ్యక్తిగా ఉంటే, బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఆల్రెడీ మీ హృదయంలో మర్డర్ చేశామన్నమాట. ఫిజికల్ గా మీరు బయట మర్డర్ చేయలేదేమో దానికి ముందు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, బయట మర్డర్ ఫిజికల్ గా మర్డర్ జరగడం దానికి ముందే హృదయంలో ఒక మర్డర్ జరుగుతుంది అనమాట. తర్వాత అది బయటపడుతుంది అనమాట. కాబట్టి ప్రియుల, అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మన హృదయంలో అలాంటి ఆలోచనలు తప్పకుండా ఈ సాతాను తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే తన పని అదనమాట. దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చారని ప్రియులారా యేసుక్రీస్తు స్పష్టంగా నేర్పించామన్నమాట, చెప్పారనమాట. బట్ సాతాను పని అదే. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తారు? జీవన ఇవ్వడానికి వచ్చాం, సమృద్ధి జీవన ఇవ్వడానికి వచ్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనం జీవనిచ్చేవారు ఉండాలి, అంటే ఇద్దరిని అభిషేకించేవారు ఉండాలి, ఇద్దరిను బలపరిచేవారు ఉండాలి. మన మాటలు ఇద్దరిని ఓదార్పు చేసే మాటలు, సమాధానపరిచే మాటలు, పరిశుద్ధులు ఎదునట్టు వెనకదే చేసినట్టు, వాక్యానుసారంగా ప్రభుత్వ క్లోజ్ గా నడవమని, అంటే మంచి మాటలు మనం చెప్పేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఎనీవన్ హూ హేట్స్ అనదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఈస్ రియలీ ఏ మర్డర్ అట్ హార్ట్. అంటే హృదయంలో ఫస్ట్ మర్డర్ హృదయంలో జరుగుతుంది అనమాట. తర్వాత అది బయటే రియల్ గా మనం చూడవచ్చు.
అందుకొరకే ప్రియులారు మన హృదయంలో ఆలోచన వచ్చినప్పుడే దాన్ని వెంటనే బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, దాన్ని చెరబట్టుకోవాలి. అప్పుడే మన వాక్యం ద్వారా యేసు రక్తం వేసుకున్నప్పుడు దాన్ని జయించుకోవాలి. అంటే మన ఆలోచనను జయించుకోవాలి అనమాట. మన మనసులో కోపం వచ్చినప్పుడే దాన్ని అప్పుడే జయించుకోవాలి. సూర్యుడు అస్తమించే వరకు దానికి ముందే దాన్ని అణచివేసుకోవాలి. లేదు మనం దాన్ని పట్టించుకోలేదు, వదిలేస్తుంటే అది ఇంక్రీస్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనకు కొన్ని నచ్చలేని కొన్ని విషయాలు కొంత జరుగుతాయి, కానీ ఆ రోజుకే మనం వదిలేసుకోవాలి. కానీ అదే మనసులో పెట్టుకొని కొందరు పడుతారు, అదే మనసులో పెట్టుకొని అదే సమస్యలు, అదే కొన్ని నరగత్యలోనికి వెళ్ళిపోతాయి అనమాట, మర్డర్లోనికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అంతకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే మనం ముందే మనం ఏం చేసుకోవాలి, క్షమించుకోవాలి. బైబిల్లో రాయబడింది, సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం విస్తరించుండి తీసివేయాలి అనమాట. తీసివేయాలి. అవసరం ఉన్నది వాక్యం అనమాట. మరియతో యేసుక్రీస్తు చెప్పారు కదా, మరియతో యేసుక్రీస్తు చెప్పారు, అవసరమైనది ఒకటి, అంటే యేసుక్రీస్తు మాటలు హృదయంలో చోటు ఇవ్వాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలకు నిజంగా హృదయంలో చోటు ఇచ్చిన వ్యక్తుల్లో కోపం అది ఇంగ్లీష్ కాదు, పగ గాని కోపం గాని నరగత్య ఆ స్పిరిట్కు చోటు ఉండలేదన్నమాట, చోటు ఉండలేదు. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, వాక్యంతో మన హృదయం నింపుకోవడం ఎంత ప్రాముఖ్యమైన విషయం అని అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో మనం చూసినట్టే న్యూస్ పేపర్ ద్వారా కానీ న్యూస్ల ద్వారా కానీ ఎన్నో విషయాలు వింటున్నాం నరగత్య గురించి. చాలా చోట్ల ఎక్కువ జరుగుతుంది. కొందరు హృదయంలో బాగా కోపం చేదు అని వచ్చి కొందరు మంచి ఆయుధాల ద్వారా ఎన్నో చేస్తున్నారు, అది ఎక్కువ వింటున్నాం. కాబట్టి ప్రియులరా కాబట్టి మనం అర్థం చేస్తాం, ఈ కాలంలో దేవుని యొక్క మాటలకు, యేసుక్రీస్తుకు దేవుని యొక్క మాటలకు చాలా అవసరం అనమాట. ఈ కాలంలో ప్రజలకు అందరికీ అవసరం, ప్రజలకు అవసరం. కాబట్టి యేసుక్రీస్తు మాటలు హృదయంలో ఉండే క్షమించే వ్యక్తిగా బ్రతుకుతాయి. క్షమించినప్పుడు ఈ బలసిపెట్టిన తందరాలు అది క్యాన్సిల్ అయిపోతాయి అనమాట, సాతంగా లయమైపోతాయి. కాబట్టి ప్రియులరా మనం వాక్యం పరిశుద్ధాత్మ వలన మనం వాక్యంతో నింపబడిన వారిగా ఉండాలి. అలాంటి ఉన్న వ్యక్తులను హృదయంలో పగ గాని కోపం గాని చేదు నిలబడలేదనమాట. ప్రయత్నం చేస్తే తీయాలి కానీ చోటు దొరకలేదు. కాబట్టి మనకు చోటు ఇవ్వద్దు, మన హృదయంలో చోటు ఇవ్వద్దు. అదే ఎఫెసీయుల 4:26 మనకు నేర్పిస్తుంది, మనం సాతానుకు అపవాదికి చోటు ఇవ్వద్దు అని రాయబడింది. కాబట్టి చోటు ఒకవేళ ఇచ్చి ఉండే కొద్దిగా చోటు ఇచ్చిన చాలు క్యాన్సర్ అలాగే స్ప్రెడ్ చేస్తుంది, ఈవిల్ స్ప్రెడ్. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కోపం కానీ పగ కానీ చేదు కానీ కొద్ది కూడా మనం నీ హృదయంలో నా హృదయంలో కానీ మనం చోటు ఇవ్వవద్దు. అది మీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం యేసయ్య రక్తంలో ఆధారపడి యేసునామం వాడుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి అనేది. కాబట్టి మనం ప్రియులారా మన హృదయంలో ఏముంది అని చాలా ప్రాముఖ్యం, అది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. కాబట్టి ఇంకా 16వ వచనంలో మనం చూస్తున్నాం, అది కూడా చదివి ప్రియులారా ముడిస్తాం. తెలుగులో కూడా చదువుతారమ్మా. 16వ వచనం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. చూడండి, మనం ప్రాణం తీసేవారుగా మనం ఉండవద్దు, ప్రాణం పెట్టేవారుగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు ఏం నేర్పించారు, తన ప్రాణం పెట్టాము, నా కొరకు నీ కొరకు తన ప్రాణం పెట్టాము. హల్లెలూయా. కాబట్టి ప్రాణం తీసేది ఎవరంటే దాని వెనుక సాతాను, ప్రాణం ఇచ్చేది మన ప్రభు మార్గం. యేసుక్రీస్తు ఏం చెప్పారు, నేను సత్యం జీవ మార్గం. హల్లెలూయా. కాబట్టి మనం చూసిన ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా ఉంది. కుటుంబ జీవితంలో మనం చూసినట్లయితే భర్త భార్య కొరకు, ప్రియులారా మనం కుటుంబ జీవితంలో మనం చూస్తే యేసుక్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టినట్టు భర్త కూడా భార్యను అంత లోతుగా ప్రేమించాలని రాయబడింది. కానీ అలా క్రిస్తునందు మన సహోదరులను కూడా ఇలాగ ప్రేమించాలని రాయబడింది. వి నో దట్ రియల్ లవ్ ఇస్ బికాస్ జీసస్ గేవ్ అప్ హిస్ లైఫ్ ఫర్ అస్. రియల్ లవ్, నిజమైన ప్రేమ యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించారు. ఇప్పుడు యేసుక్రీస్తుని కలిగి యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం కూడా ఏం చేసుకోవాలి అని రాయబడింది. సో వి ఆల్సో ఓట్ టు గివ్ అప్ అవర్ లివ్స్ ఫర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అదే మన సంఘానికి ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు నిజంగా దేవుని పిలుపు ఉంది, దేవుని ప్రేమ గ్రహించిన వారు ఏం చేస్తారు, సేవ చేస్తాం. నిజమైన సేవ ఏం జరుగుతుందంటే ప్రాణం తీసేది కాదు, ప్రాణం ఇచ్చేది అనమాట. దేవునికి స్తోత్రం. నిజమైన దైవజనులు అలాగే మారిపోతాయి అనమాట. అదే మనం చూస్తున్నాం, పేతురు గాని పౌలు గాని చాలా మంది భక్తులు మనకంటే ముందు హతసాక్షులుగా మార్చబడిన వారు ఉన్నారు.
వారి సత్యం కొరకు వాక్యం కొరకు బ్రతికి అంటే దేవుని ప్రేమతో నింపబడి స్టెఫానోస్ మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. వారందరం సత్యం కొరకు నిలబడి తన ప్రాణాన్ని ఇచ్చేసాం. సత్యం కొరకు అంటే మేలు కొరకు, మంచి కొరకు. కాబట్టి ప్రియులారా, ప్రకటన గ్రంథం 20 రాయబడింది, హతసాక్షులు వారు ఒక ఆత్మలు పరలోకములో ప్రియుల దేవుని సన్నిధిలో వారు ఆత్మలు ఉండినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, దేహమును చంపిన వారు భయపడవద్దు. ఇప్పుడు మీ ఆత్మ ఎక్కడే ఉన్నాం, అది ఇంపార్టెంట్ అనమాట. మన ఆత్మ ఎక్కడ, ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతులు ఉన్నామా, సాతాను చేతులు ఉన్నామా? ఇప్పుడు దేవుని చేతులు మన ఆత్మ ఉంటే అది ప్రియుల గొప్ప జయమని అర్థం చేసుకోవాలి, గొప్ప దేవుని అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి సో బి ఆల్సో టు గివ్ అప్ అవర్ లివ్స్ ఫర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి నిజంగా మన వాక్యంతో ప్రేమతో నింపబడుతున్న కొలది మన క్రిస్తునందు అంటే సంఘం కొరకు మనం ఏదైనా అంటే సంఘం కొరకు అంటే సాక్రిఫైస్ చేసే వారిగా మార్చబడుతుంది. ఇద్దరి కొరకు ఆ సెల్ఫిష్ నుండి బయటపడతాయి అనమాట. సెల్ఫిష్ నుండి బయటపడతాయి, అప్పుడు మనం అధికంగా ఫలిస్తాయి అనమాట. అధికంగా ఫలిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇంకా ప్రియుల, కాబట్టి మన అందరం హతసాక్షులుగా మార్చబడాలని కాదు, కానీ ప్రభు చిత్తం, అది దేవుని చిత్తంలో ఉంది, మనం చెప్పలేం. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడైతే మనల్ని కాపాడతారు. మీ తలవండ్రులు అందరూ కూడా లెక్కపడి ఉన్నాము. కాబట్టి దేవుడు మనల్ని కాపాడతారు. హల్లెలూయా. దేవుడు మన ప్రాణాన్ని కాపాడతారు అనమాట. హల్లెలూయా. కాబట్టి అది దేవుని చిత్తంలో, దేవుని చిత్తంలో ఉంది అన్న విషయం అనమాట, మనం చెప్పలేం. హల్లెలూయా. స్తోత్రం. ఎవరు? ప్రభు కొరకు స్తోత్రం. కాబట్టి ఏదైనా కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన ప్రాణం తీసేవారిగా ఉండవద్దు, అంటే లేదంటే నరహత్య చేసేవారు ఉండవద్దు, లేదంటే మాటల ద్వారా క్రియల ద్వారా ఇద్దరును చంపేసే వారిగా మనం ఉండవద్దు అనమాట. కొందరు మాటల ద్వారా క్రియల ద్వారా అంటే ఒకవేళ గడ్గంతో గాని లేదంటే వెపన్స్ తో గాని నాశనం చేయడం లేదేమో, కానీ దానికంటే మాటల ద్వారా, నాలుక ద్వారా కొందరికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు, దూషణ మాటలు పలుకుతున్నప్పుడు ఆ మాటలు ఉద్దేశం అనేది ఆ వ్యతిరేకమైన వ్యక్తులను అంటే ఎదురున్న వ్యక్తులను నాశనం చేయడమే ఉద్దేశం. దాని కొరకే దూషణ మాటలు పంపిస్తానమాట. కోపంతో నింపబడినప్పుడు తప్పకుండా దూషణ మాటలు బయటకు వస్తాయి. కోపంతో నింపబడినప్పుడు దూషణ మాటలు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రేమ మాటలు రాదు. స్తోత్రం. హల్లెలూయా. కొందరున్నారు బయటకు ప్రేమ చూపిస్తారు, లోపలే పగతో ఉన్నవారు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. లోపలేమో మంచిగా నవ్వుతారు, నటిస్తారు, వేషధారులు. ప్రభువుకు అస్సలు ఇష్టం లేదు అలాంటి వాళ్ళు. బయటకు చక్కని తేనె అలాగా మాట్లాడతారు, లోపలే ఏమో వేరొకటి. అలాంటి ఉన్న వారు కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనం లోపలే పరిశుద్ధంగా ఉండాలి, బయట కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్నమాట. లోపలే దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి, వాక్యంతో నింపబడి ఉండాలి, జీవంతో మహిమతో నింపబడి ఉండాలి, బయట కూడా సేమ్ ఉండాలి అన్నమాట. హల్లెలూయా. లోపలే రెండు తేడా రావద్దు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని దీవించినాక, కాబట్టి ప్రియులారా, మనం ఎవరితో మీ హృదయంలో కోపం గాని పగ గాని చెడు గాని ఉంటే దయచేసి ఈ వాక్యం విన్న ప్రియులారా, దయచేసి మీరు క్షమించండి. తండ్రిన దేవుడు నాతో మీతో క్షమించినట్టు, యేసుక్రీస్తు మనతో క్షమించినట్టు మనం కూడా ఇద్దరితో క్షమిస్తాం. క్షమించే వ్యక్తులు గొప్ప దేవుళ్ళు పొందుతారు. క్షమించే వ్యక్తులు దేవుని కృప ఎక్కువ అనుభవిస్తారు, మేలు ఎక్కువ అనుభవిస్తారు. కాబట్టి క్షమించే వ్యక్తులు, కాబట్టి నిజంగా ప్రార్థన చేస్తున్న వ్యక్తులు ఆత్మదేవుడు బలపరుస్తాడు, వారు ఎక్కువ క్షమించే వ్యక్తులుగా మార్చబడతాయి, ఓర్పు కలిగిన వ్యక్తిగా మార్చబడతాయి. కాబట్టి వారు ఎక్కువ దీవెనలు కూడా అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు మన అర్థం చేసుకోవాలి, కోపం బాగా చేయదు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఎక్కువ దీవెన పొందలేదు, తప్పకుండా పొందలేదు, గ్యారంటీ అనమాట. బైబిల్ కిందనే అది ప్రూఫ్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు కోపం బాగా చేదు నుండి బయటపడాలి, విడుదల పొందాలి. లేదంటే అది ఫస్ట్ ఏ వ్యక్తిలో అయితే ఉందో ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ వ్యక్తిని మాత్రం కాదు, ఇద్దరు కూడా నాశనం చేసినట్టు ఇప్పుడు పెట్టు ఆ వ్యక్తిను వాడతాయి అనమాట. కాబట్టి దేవుని చిత్తం అనేది మన ఈబల్ స్పిరిట్ చేతులు వాడబడే వారుగా ఉండడం కాదు. దేవుని చిత్తం మనం పరిశుద్ధాత్మ చేతులు ఉండాలి. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి యేసుక్రీస్తు రాజ్యం కట్టే వ్యక్తులుగా ఉండాలి. దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు నిలబడాల్సిన దాని కొరకు దేవుడు నన్ను పిలిచామనమాట. ఇప్పుడు మనం త్రోవ తప్పిపోవద్దు అనమాట. రక్షణ పొంది ఉండవచ్చు, కానీ ఇప్పుడు మనం బ్రతుకు ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది. ఇప్పుడు ప్రియులారా, మన హృదయం
దేవుడు యేసుక్రీస్తు తన రక్తం ద్వారా శుద్ధి చేయనాక, వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు మనల్ని శుద్ధి చేయనాక. కాబట్టి ఒకవేళ పగ, కోపం, చేదు స్పిరిట్ ప్రభావం ఉంటే, ఒకవేళ నరహత్య స్పిరిట్ ప్రభావం ఏదైనా ఉంటే, దేవుడు తన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మిమ్మల్ని యేసుని విడిపించినాక, కాబట్టి సాతాను ఉద్దేశాలు తొలగిపోయినాక, పరిశుద్ధాత్మ ఉద్దేశాలు నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం జరిగినాక ప్రియులారా మనం సమర్పిస్తాం, ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి, దవా ఉదయకాలం తండ్రి, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నటువంటి వందనాలు. దవా మా హృదయం శుద్ధి చేయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం. దవా మీ రక్తంలో మేము ఆధారపడుతున్నాం, కృపలో ఆధారపడుతున్నాం. ఊహి డబ్బా కరబినాసు వారు కోరవిదే దవా మాటలు తండ్రి, ఎన్నో మాటలు మేము వింటున్నాము. కాబట్టి దవా ఆత్మ వివేచన, అది ఆ అభిషేకం దవా మాకు దేశము, విన్న మాటలు అందుకడే దేవా మంచి మాటలు మాత్రం హృదయంలో మేము ఉంచుకొని, చెడు మాటలు దేవా మేము విన్నప్పుడు ఎలాగే దానిని జయించుకోవాలని పరిశుద్ధాత్మ దేవా మాకు అనుదినం నేర్పించమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా చెడు మాటలు ఎవరైనా చెప్పినా కానీ వాడిని అది నమ్మకుండా, అది హృదయంలో ఉంచకుండా, పోయిసన్ హృదయంలో పెట్టకుండా ప్రభు అలాంటి అభిషేకం కృప మాకు దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం. ఇంత క్లోజ్ ఉన్న వ్యక్తి అయినా సరే వారి ద్వారా చెడు మాటలు, ఒకవేళ వారి చెడు మాటలు పలికినప్పుడు కూడా దాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దాన్ని జయించే అభిషేకం కృప మాకు దేవా దయచేయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దేవా మా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయము తండ్రి. దేవా సోతన మోహి దబా కరబిన కోపం, పగ, చేదు, నరగత్య స్పిరిట్ను వాక్యం ద్వారా ఆత్మ ద్వారా జయించుకొని ముందుకు వెళ్ళే కృప తండ్రి. వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. వేదనలతో క్షమించే అభిషేకం దయచేయమని ప్రార్థనిస్తున్నాం. క్షమించే ఆమె విషయంలో దేవా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని ప్రార్థనిస్తున్నాం. ప్రభావ మీ ప్రేమతో నింపము తండ్రి, జీవంతో మహిమతో నింపమని ప్రార్థనిస్తున్నాం. ఒక వ్యక్తి హృదయం కూడా దేవా ప్రభావ సాతాన్ని ముట్టకుండా దేవా కాపాడమని ప్రార్థనిస్తున్నాం. ఈ బలిసిపెట్టు ప్రభావం చేయకుండా ఏసయ్య కాపాడమని ప్రార్థనిస్తున్నాం. ఆమేన్. ఓకే డబ్బా కరబిన సుగోలు కొడుబిడే ఎవరైనా హృదయంలో ప్రభావ ఒకవేళ కోపం కానీ, పగ కానీ, చేదు కానీ, నరగత్య పెట్టు ప్రభావం ఉంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో ఇప్పుడే విడిపించమని ప్రార్థనిస్తున్నాం. పగ, కోపం, చేదు ఏ సమయంలో స్పిరిట్ ప్రభావాలు ఏ సమయంలో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. మరి ఆత్మవంశ అదేగా బలపరచముందండి, ప్రాణాన్ని వాక్యం ద్వారా ఇప్పుడే విడిపించముందండి, శరీరాన్ని విడిపించమని ప్రార్థనిస్తున్నాం. నాలుక దేవా శ్రీబఖరాధన దూషణ మాటలు పలకకుండా దేవ కృపదయముతండి. ఆమె శ్రీబఖరాధన తండ్రి నాలుక ఈశ్వరత్వం ద్వారా కడుగుతున్నాం, విడిపించముందండి. ప్రతి అవయవాలను హోళేశ్వరి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. కన్నులు ప్రతి అవయవాలు హోళేశ్వరి దేవా విడిపించము, పరిశుద్ధాత్మతో విడిపించమని ప్రార్థనిస్తున్నాం. దేవా సంపూర్ణంగా తండ్రి మా ఆత్మ, ప్రాణ, శరీరం ప్రభావ మీరే పరిపాలన చేయమని ప్రార్థనిస్తున్నాం. వాక్యంతో, జీవంతో, మహిమతో మమ్మల్ని ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. దేవా సాతాను నందరకరులు ఇప్పుడే అపవాదికరులు ఏ సమయంలో మేము లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా దేవా మీరే మీ ఆత్మతో నింపము, జీవంతో, మహిమతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. అదేంగా క్షమించే కృపదయము, ప్రేమించే కృపదేవాదయము, ఓర్పు, సహనం దేవ హోళీస్పిరిట్ అదేంగా మాకు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. దేవా నేను మాట్లాడినప్పుడు మంచి మాటలు పలికినట్టు అభిషేకం దయముతండి. దేవా సేవ ఖరాధన నాలుగు పరిశుధాత్మ దేవా నాలుగు దేవా శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. జీవం ప్రేమించి మంచి ధనములు చూడవాడు చెడ్డ మాటలు పలుకోవద్దని చెప్పిన దేవా మా అందనాలు తండ్రి. మంచి మాటలు పలుకున్నట్టు నేర్పించమని ప్రార్థనిస్తున్నాం, అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం. దేవా సేవ ఖరాధన కరబినే అనుదినం సాధన అందరం లోకం చేసుకొని ముందుకు కృప అందరికీ దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. దేవా ఆమె ప్రాణం కంటే మిమ్మల్ని ప్రేమించే అభిషేకంతో మమ్మల్ని నింపమని ప్రార్థనిస్తున్నాం. ఇలాగే సంఘబిడ్డలను ప్రేమించే అభిషేకంతో దేవా సహోదరులు ప్రేమించే అభిషేకంతో దేవా నింపమని ప్రార్థనిస్తున్నాం. ఏసై మీ ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థనిస్తున్నాం. మీ జీవంతో, మహిమతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ పరిశుద్ధాత్మ వలన మీ ప్రేమ ఎల్లప్పుడూ మార్మ నుండి అది ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. జీవనంలో ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. ఆశీర్వాదాలు ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ అభిషేకం లేచుమలో మందరం ఇంగరిస్తున్నాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ శక్తిలో, డివైన్ క్యారెక్టర్, డివైన్ పవర్ లో తండ్రి మేమందరం యేసునామములో ఇంగరిస్తున్నాకని ప్రార్థనిస్తున్నాం. యేసు మీ రక్తం కింద అభిస్తున్నాము, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.